అన్నామలై తరహాలో ఆంధ్రాలో సరైనటువంటి లీడర్షిప్ని బీజేపీ తయారు చేసుకోలేకపోవడం వాళ్ళ దురదృష్టం. వాస్తవంగా ఓ మిత్రుడు పెట్టినట్టు ఒక సమస్యకు మూల కారణాన్ని కనుగొనాలంటే అన్నామలైని ఉదాహరణగా చెప్పచ్చు. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు అడ్డంకి ఏఐడిఎంకే మాత్రమే, డిఎంకే కాదు అని 2.5 దశాబ్దాలుగా అనుభవజ్ఞులు గుర్తించని దాన్ని గత 3 సంవత్సరాలు అన్నామలై గుర్తించి జయలలిత హయాంలో అన్నా డిఎంకేలో భాగమైన చిన్న పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం అన్నామలై అన్నాడీఎంకే పార్టీ కూటమిలో ఒక పార్టీని మాత్రమే ఉంచుతూ అందులో ఉన్న పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొస్తూ వాళ్ళ విలువల్ని గుర్తు చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు బలమైన ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కూటమి తమిళనాడులో 2వ స్థానంలో ఉంది. డిఎంకే నేతృత్వంలో ఐఎన్డీఐ కూటమికి వ్యతిరేకంగా మారింది. ఇక్కడ సైన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్ విత్ హై క్యాలిబర్ ఆఫ్ పేషెన్స్ అండ్ మెచ్యూరిటీ అన్నటువంటిది ముఖ్యం. అన్నామలైలో అలాంటి వ్యక్తి, చిన్న వయసులో వ్యక్తి అలాంటివి పొందడం అన్నటువంటిది అదృష్టం.